నమస్తే. ప్రస్తుతం ఢిల్లీ రాజకీయాలు వేడెక్కి ఉన్నాయి. ఢిల్లీ రాష్ట్రంలో ఫిబ్రవరి 5వ తారీఖు ఓటింగ్ ఉంది. ఫిబ్రవరి 8వ తారీఖు ఫలితాలు ఇస్తారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ అక్కడ ఒక పార్టీ మీద ఒక పార్టీ ఆరోపణల పర్వం, రాజకీయ ఆరోపణల పర్వం చాలా విచిత్రంగా ప్రజలను విస్తుగొలిపేలా, దేశ ప్రజలను కూడా ఆశ్చర్యానికి గురి చేసేలా ఆరోపణల పర్వం ఆ విధంగా ఉంది. ఆప్ అంటే మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ప్రజలను ఉద్దేశించి ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ బీజేపీ పార్టీ వాళ్ళు యమునా నదిలో, అంటే ఆ యమునా నది నుండి ఈ ఢిల్లీ తాగడానికి వాటరు ఆ యమునా నది నుంటే కొంత భాగానికి తీసుకుంటారు ఢిల్లీ రాష్ట్రానికి. అయితే ఆ తాగే నీటిలో హర్యానా ప్రభుత్వం, అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వమే కదా, బీజేపీ వారు విషం కలుపుతున్నారు, తాగే నీటిలో విషం కలుపుతున్నారు. ఎందుకు కలుపుతున్నారు అంటే నన్ను అప్రతిష్ట పాలు చేసేటందుకు, నన్ను ఓడగొట్టడానికి తాగే నీటిలో విషం కలిపి ప్రజల్లో అభద్రతా భావాన్ని పెంచి నన్ను ఓడగొట్టి తద్వారా అధికారంలోకి రావాలని బీజేపీ ఎత్తుగడ వేసింది. ఇది అరవింద్ కేజ్రీవాల్ గారి ఆరోపణ. ఈ అరవింద్ కేజ్రీవాల్ ఒక్కరే కాదు, ముఖ్యమంత్రి అతీషి మేడం కూడా, ఆమె కూడా టన్నుల కొద్దీ అమోనియా హర్యానా ప్రభుత్వం కలుపుతుంది, మా రాష్ట్ర ప్రజలకు అంటే ఢిల్లీ ప్రజలకు తాగునీటి సమస్య, ఇక్కడ ఎంత ఫిల్టర్ మిషన్ల దగ్గర ఎంత చేసినా కూడా అవి సక్రమంగా ఉండడం లేదు, ఆమె కూడా ఆరోపణలు చేయడం బీజేపీ పార్టీ పైన. బీజేపీ వాళ్ళే ఇదంతా చేస్తున్నారు, విషం కలుపుతున్నారు, టన్నుల కొద్ది అమోనియా కలుపుతున్నారు, ఈ తాగునీటిని అంతా విషంగా మారుస్తున్నారు. ఇది ఆరోపణ. అసలు ఈ ఆరోపణలు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, గతంలో 2020 ఎలక్షన్ల సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక వాగ్దానం చేయడం జరిగింది. ఏమా వాగ్దానం? యమునా నది పొల్యూషన్ అయ్యింది, యమునా నదిని నేను శుభ్రం చేస్తాను అని 2020లో అధికారంలోకి రాకముందు ఆయన ఇచ్చిన ఒక వాగ్దానం. యమునా నదిని నేను మొత్తం క్లీన్ చేస్తాను, శుభ్రంగా చేస్తాను, అక్కడికి ఆ నదిలో ఎలాంటి కల్మషమైన నీరు లేకుండా నేను చేస్తాను అనేది అరవింద్ కేజ్రీవాల్ గారు వాగ్దానం. కానీ ఆయన 5 ఏళ్ళ అధికారం అయిపోయినా కూడా అది చేయలేకపోయాడు. బీజేపీ వాళ్ళు ఏంటి, ఎలక్షన్ ప్రచారంలో భాగంగా చూడండి ప్రజలారా, ఈ అరవింద్ కేజ్రీవాల్ గారు యమునా నదిని శుభ్రం చేస్తామని మీకు గతంలో వాగ్దానం ఇచ్చిండ్రు, అది చేయలేకపోయిండు అనేది వాళ్ళు ఆరోపించారు. సహజంగానే ఒక పార్టీ మీద ఒక పార్టీ ఇలాంటి ఆరోపణలు సహజమే. దానికి కౌంటర్గా అరవింద్ కేజ్రీవాల్ గారు ఏంటంటే, తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి, అంటే తను ఆ పని చేయలేదు, దాన్ని శుభ్రం చేయలేదు, వాగ్దానం ఇచ్చి ఢిల్లీ ప్రజలకు వాగ్దానం ఇచ్చి కూడా శుభ్రం చేయలేదు. దాన్ని శుభ్రం చేయకపోగా బీజేపీ వాళ్ళ కౌంటర్ను ఎదురుదాడి చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా దానిలో విషయం కలుపుతున్నారని ప్రచారం చేయడం, డైరెక్ట్ మాట్లాడడం. బీజేపీ వాళ్ళు, హర్యానా గవర్నమెంట్ కూడా బీజేపీ కదా, వాళ్ళు కలుపుతున్నారు విషయం, అందుకే అది పొల్యూషన్ అయింది. అంటే తన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకుండా ఇది ఎంతవరకు సమంజసం? ఒక దేశాన్ని వెళ్తున్న పార్టీ మీద మీరు ఇంత ఆరోపణ చేస్తే, దేశాన్ని వెళ్తుంది హర్యానా గవర్నమెంట్ కూడా వాళ్ళదే. ఇప్పుడు నిరూపించగలుగుతారా? నిరూపించలేకపోతే ఏంటి శిక్ష? ఏంటి? ఈసీ కూడా సీరియస్ అయింది, మీరు ఆధారాలు చూపండి. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఆరోపణలు ప్రత్యారోపణలు అనేది రాజకీయ పార్టీలలో సహజమే, కానీ ఇంతనా? మరి తాగే నీళ్ళలో విషయం కలుపుతున్నారు అంటే అది ఎంత సీరియస్ ఆరోపణ అది? కేజ్రీవాల్ గారు మరి ఏం లబ్ధి కోసం ఈ ఆరోపణ చేసినట్టు అర్థం కావడం లేదు. ఎలక్షన్ కమిషన్ సీరియస్గా మీరు ఆధారాలు ఇవ్వండి మాకు. హర్యానా హైకోర్టు కూడా సీరియస్ అయింది, మీరు ఆధారాలు ఇవ్వండి. దీనిలో సందర్భంగా ఈ పరంపరలో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ ఇంకొక మాట మాట్లాడింది, మీకు దమ్ముంటే యమునా నదిలో నీరు తాగండి అని సవాల్ విసరడం, హర్యానా ముఖ్యమంత్రి వెళ్ళి దానిలో నీరు తాగడం,
ఏమవుతుంది? సరే, ఆ నీరు కలుషితం అంటే కొద్దిగా పొల్యూషన్ ఉన్నమాట వాస్తవం. అది యమునా నదిలో నీరు పొల్యూషన్గా ఉన్నాయి. దాన్ని శుభ్రం చేస్తానది మీరే కదా. ఇప్పుడు మరి పంజాబ్ నుండి కూడా అదే నది వస్తుంది. మరి పంజాబ్ని ఏమన్నాడు అరవింద్ కేజ్రీవాల్? ఎందుకంటే ఆ పంజాబ్లో ఉన్నది ఆప్ గవర్నమెంట్ కదా. మరి ఆ ప్రభుత్వం తప్పేం లేదా? అక్కడి నుండి కూడా పొల్యూషన్ వస్తుంది కదా. పంజాబ్ హర్యానాలు రెండు ఒకటే క్యాపిటల్ సిటీ చండీగఢ్ కదా, పక్కపక్కనే ఉంటాయి కదా. అట్నుంటే కదా యమునా నది వచ్చేది. పంజాబ్ గవర్నమెంట్ చేయలేని పని హర్యానా గవర్నమెంట్ చేసింది, మీ ప్రత్యర్థి కాబట్టి. ఓకే, మరి ఆధారాలు ఇస్తారా? అరవింద్ కేజ్రీవాల్ అదే మాట అనకం, ప్రజెంట్గా ముఖ్యమంత్రిగా ఉన్న అతీష్ మేడం గారు అదే మాట అనడం ఏంటిది? అంటే ఆరోపణలు చేసుకోవాలి, కానీ మరి ఇంతనా? ప్రజలు తాగే నీళ్ళలో విషం కలపడం అంటే అది ఎంత దౌర్భాగ్యమైన మాట. అంటే ఓట్ల కోసం ఎంతకైనా దిగజాడతారా రాజకీయ నాయకులు? ఏంటి విడ్డూరం? దేశ ప్రజలందరూ ఏమర్థం చేసుకోవాలి? అంటే వీళ్ళకు రాజకీయాలు ఇంత దారుణంగా దిగజాడతారా రాజకీయ నాయకులను? యువత ఏమర్థం చేసుకోవాలి? దాన్ని మీరు ప్రూఫ్ చేయగలుగుతారా? ఒక దేశాన్ని వెళ్తున్న పార్టీ, కొన్ని రాష్ట్రాల్లో దేశంలో అధికారం ఉన్న పార్టీ ఆ పని చేయగలుగుతుందా? వినడానికైనా కొంచెం ఉండాలి కదండి. ఇప్పుడు దీనికి ఢిల్లీ ప్రజలన్నా నమ్మగలుగుతారా? వారు మీకు ఈ మాటను నమ్మి మీకు ఓట్లు వేయగలుగుతారా? ఇది అసలు ఎంత విడ్డూరంగా ఉంది, ఎంత అసహ్యంగా ఉంది ఈ మాటలు. చేసుకోవాలి, రాజకీయ ఆరోపణలు చేసుకోవాలి, వేరే దానిలో మీద ఆరోపణలు చేసుకోవాలి. అది అందులో మీరిచ్చిన వాగ్దానం. అది యమునా నదిని నేను శుభ్రం చేస్తాను మీరిచ్చిన వాగ్దానాన్ని బీజేపీ పార్టీ ఆటోమేటిక్గా కౌంటర్. ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అధికారంలోకి రావాలన్నప్పుడు మీ తప్పులను ఎత్తి చూపుతుంది కదా. అట్లాగే మీరు కూడా వాళ్ళ తప్పును ఏమైనా ఉంటే ఎత్తి చూపండి. అంతేగాని దాన్ని పట్టుకొని మీరు దానిలో విషయం కలుపుతున్నారు అంటే అది ఎంత పెద్ద ఆరోపణ అది. ఇప్పుడు ఇలాంటి దానిలకు పూర్తిగా ఎవిడెన్స్లు ఉంటేనే మాట్లాడతారు. ఎవిడెన్స్ లేకుంటే ఎట్లా మాట్లాడతారు మీరు? ఏదో గాలికి మాట్లాడితే ప్రజలు నమ్మేస్తారనే మీ ఉద్దేశం? మీరు ఒక 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఆ స్థాయిలో ఉండి, ఆ హోదాలో ఉండి ఇలాంటి మాటలు సార్ మాట్లాడేది? విషం, తాగే నీళ్ళలో విషం అంటే ఎక్కడికి వరకు వస్తుంది అది? ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు పూర్తి ఆధారాలు ఉంటేనే మాట్లాడాలి, లేకుంటే మాట్లాడకూడదు. దేశ ప్రజలు కానీ యువత కానీ ఏమర్థం చేసుకోవాలి? మీ మాటలు ఢిల్లీ ప్రజలను ఒప్పుకుంటారా? ఇవి సమంజసమైన మాటలే అని అనుకుంటారా? కాదు కదా, తప్పు కదా.